నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి అత్యంత ఎక్కువ మంది విద్యార్థులు రాసేటువంటి ఏకైక పరీక్ష, అలాగే ఆ ఎంబీబీఎస్ సీట్ల కోసం దేశంలో ఉన్న ఒకే ఒక పరీక్ష నీట్ యూజీ. ఈ సంవత్సరం నీట్ యూజీ దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. మే 5న ఈ పరీక్ష జరిగింది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహిస్తుంది. అయితే షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చెప్పింది మే 31న కీ రిలీజ్ చేస్తాం, జూన్ 14న ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్పారు. మే 5న పరీక్ష జరిగింది. పరీక్ష జరుగుతున్న రోజే సాయంత్రం 4 గంటలకే పరీక్ష సమయం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు. అయితే అదే రోజు 4 గంటలకే సోషల్ మీడియాలో క్వశ్చన్ పేపరు వైరల్ అయింది. దీని మీద ఎన్టీఏ ఇచ్చిన వివరణ, విద్యార్థులందరూ పరీక్షా కేంద్రంలోనే ఉన్నారు, ఎవరు బయట లేరు కాబట్టి దాన్ని లీక్ కింద పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. విద్యార్థులందరూ లోపలే ఉంటే పేపర్ ఎలా బయటకు వచ్చిందన్నది ఒక ప్రశ్న అయితే, ఫలితాలు జూన్ 14న అన్నది మే 31న కీ రిలీజ్ చేశారు. అనేక మంది కీ మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాదాపు 13,000 మంది ఒక క్వశ్చన్కి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ మధ్యలోనే కొంతమంది హైకోర్టుకి, రకరకాల హైకోర్టులను అప్రోచ్ అయ్యారు. ఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా కోర్టులు అప్రోచ్ అయ్యారు. పరీక్ష సమయం మాకు ఇన్విజిలేటర్ల కారణంగా, రకరకాల కారణాలుగా పరీక్ష రాసేటప్పుడు మాకు పూర్తి సమయం అందలేదని చెప్పి వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు. 2018లో కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎన్టీఏ విచిత్రంగా మార్కులు, గ్రేస్ మార్కులు యాడ్ చేసింది. పరీక్షలో 180 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కరెక్ట్గా రాస్తే 4 మార్కులు వస్తాయి, తప్పు రాస్తే 1 మార్కు పోతుంది. 720కి 180 క్వశ్చన్లు కరెక్ట్గా రాస్తే 720 మార్కులు వస్తాయి. ఒక ప్రశ్న కనుక తప్పు రాసి ఉంటే 5 మార్కులు పోతాయి, అప్పుడు 715 వస్తాయి. ఒక ప్రశ్న వదిలేస్తే 716 మార్కులు వస్తాయి. అయితే కొంతమంది విద్యార్థులకి 717, 718 రావడం జరిగింది. దీంతో మెరిట్ మీద ఉన్నటువంటి విద్యార్థులు దీని మీద మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వివరణ ఇస్తూ ఎన్టీఏ ఒక డిక్లరేషన్ రిలీజ్ చేసింది వెబ్సైట్లో. దాదాపు 1563 మంది విద్యార్థులకి ఈ రకంగా మేము గ్రేస్ మార్కులు కలిపాం, పరీక్షా కేంద్రాల్లో లేట్ అయిన కారణంగా గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి చెప్తున్నారు. అందులో 720 మార్కులు వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు. 100కి 100% మార్కులు వచ్చిన వాళ్ళు 6 ఉన్నారు. మొత్తం 67 మందికి దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 100% మార్కులు వచ్చిన వాళ్ళు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈసారి 67 మంది ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సహజంగా ఎప్పుడు కూడా 100 మార్కులు వచ్చే విద్యార్థులు ఎక్కువ ఉంటారు. ఎక్కువ సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు వస్తాయి. అయితే ఈసారి 67 మందిలో తెలంగాణ నుంచి ఒకే ఒక్క విద్యార్థి ఉన్నాడు. రాజస్థాన్ నుంచి 11 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకే సెంటర్ నుంచి 7 విద్యార్థులకి 720కి 720 వచ్చినాయి. ఇలా అనేక అనుమానాలు, నీళ్ళనీడలు దీని మీద కమ్ముకున్నాయి. దీని మీద ఇప్పటికే నెట్లో హ్యాష్ట్యాగ్స్ రూపంలో నీట్ స్కామ్, నీట్ ఫ్రాడ్, అలాగే నీట్ రీకండక్ట్ పేరుతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశం మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. మనతో రవిమారుతి గారు, ప్రముఖ విద్యావేత్త, అలాగే హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్, అలాగే నీట్ కోచింగ్ ఇచ్చేటువంటి సెంటర్ అధిపతి ఉన్నారు. అలాగే డాక్టర్ సుహాసిని గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మురళీకృష్ణ, ఐఐటి మెడ్రాస్ విద్యార్థి, గతంలో ఎన్టీఏ కారణంగా సఫర్ అయిన విద్యార్థులు, ఆ విద్యార్థి ఒకడు. అలాగే స్టూడియోలో మనతో కొనగాల మహేష్ గారు, డాక్టర్ కొనగాల మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. ముందుగా రవిమారుతి గారు నమస్కారం. హలో రవిమారుతి గారు. హలో. రవిమారుతి గారు, మీది ఖమ్మంలో ఒక కోచింగ్ సెంటర్ ఉంది. మీ దగ్గర చాలా మంది విద్యార్థులు నీట్ కోచింగ్ చదివి కోచింగ్ తీసుకొని పరీక్ష రాస్తారు. ఈసారి అసలు రిజల్ట్స్ రాగానే చాలా ఆశ్చర్యం. ఈ ముందు జరిగిన ఈ తతంగాలంతా బయటికి తెలియదు. ఎవరు కోర్టులను అప్రోచ్ అయ్యారో, టైం లాస్కి గ్రేస్ మార్కులు ఇస్తారన్న సంగతి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. విచిత్రంగా 2018లో ఎప్పుడో హర్యానా కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందట. ఆ జడ్జిమెంట్ ఆధారంగా కోర్టుకు వెళ్ళిన వాళ్ళకంతా గ్రేస్ మార్కులు ఇచ్చేశారు. అలా 1563 మంది పిల్లలకి గ్రేస్ మార్కులు ఇచ్చామని ఎన్టీఏ స్వయంగా అంగీకరిస్తోంది. దానిలో -20 మార్కుల నుంచి 720 మార్కులు వచ్చిన పిల్లల దాకా ఉన్నారు. విచిత్రంగా 6 పిల్లలకి గ్రేస్ మార్కులు కలిపితే 720కి 720 వచ్చినాయి. దీన్ని ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సార్, ఒక్క మార్కు తేడాలో వేల కొద్ది ర్యాంకులు మారిపోతున్న పరిస్థితి. 720 మార్కులకి 24 లక్షల మంది పిల్లలు ఉన్నారు. మెడిసిన్ సీటుకి ఇది ఒకే ఒక్క పరీక్ష, అందరికీ తెలిసిందే. దీనిలో ఇన్ని లోపాలు ఎందుకున్నాయి?
1500 మంది పిల్లలకి మార్కులు ఇచ్చే విధంగా, గ్రేస్ మార్కులు ఇచ్చే విధంగా అక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఎందుకు ఉన్నాయి? పేపరు సోషల్ మీడియాలో కనపడితే పిల్లలందరూ లోపల ఉన్నారు కాబట్టి పేపర్ లీక్ కాలేదని ఎన్టీఏ చెప్పడం ఎంతవరకు సమంజసం? ఒకే సెంటర్లో 7గురికి 720 రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి రఘుమారతి గారు? మామూలుగా ఎన్టీఏ నిర్వహించే పరీక్షలకి విద్యార్థులు ఒక నిర్ణీత సమయంలోపు రావాలి. వాళ్ళకి గేట్ ముందే ఫ్రిస్కింగ్ ఉంటుంది, కనీసం ఒక 10 నిమిషాలు దానికి ఖర్చు అవుతుంది. కాబట్టి పిల్లలందరినీ ఒక 2 గంటల ముందు నుంచే అలౌ చేయటం మొదలెడతారు. అలాంటప్పుడు లేట్ గా వచ్చిన విద్యార్థుల్ని నిమిషంలో ఆపేస్తారు, ఒక నిమిషం తేడాతో కూడా ఆపేస్తారు. కాబట్టి గ్రేస్ మార్కుల విషయం మనము పరిశీలిస్తే పిల్లలందరూ లోపలికి రావటం, పేపర్ ఇవ్వటం జరిగిపోవాలి. పేపర్ ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పిల్లలకి పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయటంలో లేట్ గనక జరిగితే ఆ 5-10 నిమిషాలు వాళ్ళకి గ్రేస్ టైం ఇస్తారు, గ్రేస్ మార్కులు కలపడం చేయకో ఇంతవరకు వెళ్ళలేదు. అసలు పైగా ఇట్లా లేట్ గా ఏ సెంటర్స్ లో డిస్ట్రిబ్యూట్ అయినాయి, ఆ సెంటర్స్ లో మరి ఎవరికి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు? ఇప్పుడు ఒక సెంటర్ లో 10 నిమిషాలు, ఇప్పుడు మా సెంటర్ లో 1200 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. లేదు ఒక రూమ్ లో 24 మందికి పేపర్లు లేట్ అయినాయి. ఈ 24 మందికి గ్రేస్ మార్కులు ఇచ్చారా? కొద్ది మందికే ఇచ్చారా? అసలు గ్రేస్ మార్కులు అనేవి మరి ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు? 10 నిమిషాల టైంకి గ్రేస్ మార్కులు ఇన్ని, 5 నిమిషాలకి ఇన్ని, ఇలా ఉంటాయా? వాళ్ళు చెప్తున్నది ఏంటంటే రఘుమారతి గారు, వాళ్ళు చెప్తున్న ఇదేంటంటే ఈ గ్రేస్ మార్కులు వచ్చిన పిల్లలు -20 మార్కుల నుంచి 720 దాకా వచ్చి, అంటే ఫుల్ మార్కులు వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. 6గురికి 720 ఇచ్చాము, సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మేము ఇచ్చామని చెప్తా ఉన్నారు. అసలు కోర్టుకి ఎంతమంది, ఈ కోర్టుకి వెళ్ళిన వాళ్ళల్లో 1763 మందికి ఈ రకంగా ఇచ్చామని చెప్తున్నారు. మరి ఎంతమంది వెళ్ళారా? అక్కడ ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంది సార్. మీరు చెప్పినట్టు ఫ్రిస్కింగ్ ఇదంతా బయటే జరుగుతుంది రఘుమారతి గారు. తర్వాత పిల్లలు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక క్వశ్చన్ పేపర్తో పాటు ఓఎంఆర్ షీట్ కూడా దానిలోనే ఉంటుంది, సీలేస్ ఉంటుంది. అది కొన్ని సెంటర్లో ఏం చేశారంటే ఓఎంఆర్ షీట్ మీద కొన్ని వివరాలు ముందు రాయాలి. ఆన్సర్ కంటే ముందు వాళ్ళ హాల్ టికెట్ నెంబరు, పేరు, వివరాలు, సంతకం పెట్టాలి. అక్కడ వేలిముద్ర ఇన్విజిలేటర్ వేయించుకోవాలి. అలాగే కొన్ని సెంటర్స్లో ముందే ఓపెన్ చేసి ఓఎంఆర్ షీట్ వివరాలు నింపుకోమని చెప్పారు. కొన్ని సెంటర్స్లో 2 గంటలు అయ్యేదాకా మీరు అసలు ఆ సీల్ తీయటానికి వీల్లేదని చెప్పారు. ఇలా అసలు ట్రైన్ అవుతున్నారా? దీనిలో ఒక వార్త ఏమున్నదంటే, గుజరాత్లో ఒక సెంటర్కి సంబంధించినటువంటి కోఆర్డినేటరు, ఒక టీచర్ కలిసి 16 మంది పిల్లల దగ్గర 10 లక్షల చొప్పున వసూలు చేశారని చెప్తున్నారు. ఏ సెంటర్లో మ్యాక్సిమం మార్కులు వచ్చినాయా ఈ వివరాలు వెబ్సైట్లో వాళ్ళు పెట్టాలి. ఇవన్నీ బయటకు వచ్చినటువంటి వార్తలు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటండి, ఇప్పుడు సెంటర్ లో పేపర్ ముందిచ్చినా వెనకిచ్చినా పేపర్ చదువుకోవటానికి, అది నింపటానికి కొంత గ్రేస్ టైం ఉన్నది ఆల్రెడీ. కాబట్టి ఆ సమస్య లేదు అసలు. ఇక ఒకవేళ వాళ్ళు ఒక మోర్ దాన్ 20 మినిట్స్ లేట్ అయ్యి ఇవి నింపటంలో లేట్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వటానికి అవకాశం ఉంది సెంటర్ వాళ్ళకి. అంతేగాని ఎన్టీఏకి గ్రేస్ మార్కులు కలపటానికి అవకాశం అది ఇంతవరకు తెలియని విషయం. దీన్ని వాళ్ళు ఎన్టీఏ అంగీకరించడం అనేది మరి పెద్ద స్కామ్ కింద భావించాల్సి వస్తుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, 720 మార్కులు 67 మందికి రావటం కాదు. అసలు ఈసారి ఒక ర్యాంక్, ఇప్పుడు సపోజ్ మా దగ్గర 667 మార్కులు వచ్చిన విద్యార్థికి ఏ 4000 ర్యాంకు రావాల్సింది 17,000 ర్యాంకులోకి వెళ్ళిపోయాడు. అంటే ఆ మార్కులు చాలా కుప్పలు తెప్పలుగా వచ్చినాయి. అది చాలా పెద్ద విషయంగా ఉన్నది. అంటే ఈ స్కామ్ లెవెల్, ఇప్పుడు 180 ప్రశ్నలు మనకి లీక్ అయితే మన అందరూ కూడా 180 ప్రశ్నలు గుర్తుపెట్టుకొని అన్ని కరెక్టే చేయలేరు. కాబట్టి అసలు నన్ను అడిగితే 700కు పైగా మార్కులు వచ్చిన వాళ్ళు అట్లా ఒక పెద్ద ఎత్తున స్కామ్ జరగటానికి అవసరం ఉందనే భావించాల్సి వస్తుంది. ఇప్పుడు 720 వచ్చిన వాళ్ళు 67 మంది ఉన్నారంటే 716, 15 ఈ రకంగా చాలా మంది వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అదే 17,000 ర్యాంకు 667 మార్కులకి
గత సంవత్సరం 5,000 ర్యాంక్ వస్తే ఈసారి 17,000 ర్యాంక్ వస్తున్నది. ఎస్ అంటే ఎంత పెద్ద ఎత్తున పిల్లలకి మార్కులు వరదలాగా వచ్చినాయి, ఓకే ఇలా రావటానికి కారణం ఏమిటి అనేది ఒకటి చూడాలి. ఓకే ఓకే రెండవ విషయం ఏంటంటే ఇప్పుడు అసలు మామూలుగా ఒక పరీక్షని 24 లక్షల మంది రాసిన పరీక్షని క్యాన్సిల్ చేయమని అంటామంటే అది చాలా అర్ధరహితమైన విషయం. ఇది ఎంతమంది పిల్లలకి ఎగని ఎంత ఖర్చు, ఇదంతా కూడా చాలా పెద్ద విషయం. కాబట్టి దీన్ని చాలా కూలంకషంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అలాగే పేపర్ లీక్ అనేది 1 గంట ముందు జరిగిన, అంటే ఎవరో ఒక ఇన్విజిలేటర్ విద్యార్థి పేపర్ తీసి బయటికి పంపించాలి. ఓకే నంబర్ 1. అలా అది ఎవరు పంపించారు, ఎట్లా వచ్చింది, సోర్స్ చెయ్యొచ్చు, అవును, వాళ్ళని అరెస్టులు చేయాలి. రెండవది ఆ పేపర్ బయటకు వస్తే నిజమే, ఇప్పుడు బయటకు వచ్చిన పేపర్ ని వెంటనే గంటలో సాల్వ్ చేసేసి మళ్ళీ తిరిగి వాళ్ళ పిల్లలకి గంటలోపు ఆన్సర్లు పంపించగలిగేది కష్టమే. రవిమార్తి గారు పేపర్ ఎలా వచ్చింది ఎగ్జాక్ట్లీ రోజే లీక్ అయితే తప్ప ఓకే ఓకే 4 గంటలకి బయటికి రావడానికి ఒకటే ఒక కారణం ఉంటుంది. రైట్ సార్. అదేంటి అని అంటే ఒకళ్ళు ఎవరన్నా ఫోటో తీసి సర్క్యులేట్ చేయాలి, ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకోవటానికి ఏర్పాటు చేయొచ్చు. ఎందుకు చేయలేదు ఎన్టీఏ? 4 రోజుల పాటు, ఎగ్జాక్ట్లీ 4 రోజుల పాటు పేపరు రైట్ బయటికి వచ్చింది అనే విషయం మీద ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? రైట్. సీరియస్ ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను. చెప్పండి. నేను కూడా ఆ రోజు అనుకున్నాను వీడికి ఏమైనా బుద్ధి ఉందా లేదా అని. ఎందుకంటే సీరియస్ గా లోక్సభకి దేశానికి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అందరూ వాటి పట్ల చాలా దీంతో ఉన్నప్పుడు ఇదేదో చాలా సడన్ గా రిలీజ్ చేయటం అనేటువంటిది ఇది నిజంగా అనుమానించదు. అదే అసలు స్కామ్ అదేనే. రిజల్ట్ ఆత్మని సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు మేము రివ్యూ చేస్తా ఉన్నారు. రిజల్ట్ 14న రిలీజ్ చేయాల్సిన రిజల్ట్ 4వ తారీఖు రిలీజ్ చేశారు రవిమార్తి గారు. అదే ఒకటి సుప్రీం కోర్టుని మిస్లీడ్ చేయడానికి, రెండోదేమో ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి. ప్రజలందరూ ఇంకొక ఆందోళనతో ఉన్నప్పుడు దీన్ని బయటపడాలి. రైట్ సార్, మళ్ళీ మీరు వస్తాను రవిమార్తి గారు. డిబేట్ కంటిన్యూ. మహేష్ గారు, మీరందరూ చదువుకున్న వాళ్ళు, పేరెంట్స్ కూడా చాలా మంది, ఇప్పుడు నేను పేరెంట్, రవిమార్తి గారు, సుహాసిని గారు అందరూ పేరెంట్స్ కూడా ఉన్నాం. నీట్ సీట్ రావటం ఒకే ఒక ఎగ్జామ్ సార్. ఇప్పుడు మనకి ఎంసెట్ లాగా ఇక్కడ ఒకటి, ఐఐటి ఒకటి, ఇంకోటి రాసే ఛాన్స్ లేదు. ఒకే ఒక ఎగ్జామ్ దేశంలో ఒకే ఒకసారి జరుగుతుంది. దీనిలో ఒక్క మార్కులు ఇప్పుడు ఆయన చెప్పారు 660 వస్తే 17,000 వచ్చిందని. 690 వచ్చిన పాపకి, ఆ పాప ముందు జిప్మర్లో వస్తుంది అనుకుంది, 4,000 చిల్లర ర్యాంక్ వచ్చింది. సరే పోటీ పెరిగిందా అది వేరే చర్చని, దానిలోకి వెళ్ళట్లా. ఒక్క మార్కులో వేల కొద్ది ర్యాంకులు మారిపోతాయి. ఒక్కొక్క మార్కుకి దాదాపు 40-50 వేల మంది పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రేస్ మార్కులు ఏదో 10th ఫెయిల్ అయితే స్టేట్ గవర్నమెంట్ 4 మార్కులు కలిపి మీ చిన్నప్పుడు మోడరేషన్ గ్రేస్ మార్కులు. ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం లాస్ అయితే దానికి ఒక గైడ్ లైన్స్ ఉండాలి. ఏ సెంటర్లో జరిగింది ముందే అక్కడ సెంటర్ కోఆర్డినేటర్ ఉంటారో వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా పొరపాటుగా టైం అయితే ఆ టైం ఇవ్వండి వాళ్ళకి, 10 నిమిషాల, 5 నిమిషాల, 15 నిమిషాలని. ఇవేవీ క్లారిటీ లేకుండా 1,500 మంది కోర్టుకు వెళ్ళారంటే ఆ 1,500 మందికి గ్రేస్ మార్కులు ఇచ్చేశారు. అందులో 6గురికి 720కి 720 ఇచ్చారు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మహేష్ గారు? కటారి గారు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అంటే నీట్ అనేది మీరు అన్నట్టు మధ్యతరగతి పేద వర్గాల యొక్క కళ. అది అంటే మా కుటుంబంలో ఒక డాక్టర్ ఉంటే మా కుటుంబం ఎదిగి వస్తుంది, తర్వాత తరం అంతా కూడా బాగుంటది అని కలలు కంటారు మధ్యతరగతి. దానికోసం ఎంతవరకైనా పోతారు. ఆ మూలాన్నే ఇంటర్మీడియట్ నుంచి 8th, 9th, 10th నుంచే ఈ నీట్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్. 5 ఏళ్ల ముందు నుంచి థ్యాంక్స్ టు కార్పొరేట్ ఎడ్యుకేషన్, చాలా మల్టీ నేషనల్ కంపెనీస్ లాగా నడుపుతున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా 8th, 9th నుంచే షురూ చేస్తున్నారు నీట్ ప్యారలల్ కోచింగ్. వాళ్ళ మీద పిల్లల మీద ఎంత మేము అప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు ఉన్న స్కూల్ లైఫ్ ఇప్పుడు లేదు నిజంగా కూడా. వాళ్ళ మీద ఎంత స్ట్రెస్ లోడ్స్ ఉంటాయి, దానికి తట్టుకోలేక ఇంటర్మీడియట్ లో అది ఇది మెయింటైన్ చేయలేక చనిపోయిన విద్యార్థులు ఎంతమంది, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి, హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు దానికోసం పిల్లలు అంతా స్ట్రెయిన్ అవుతుంటారు, స్ట్రెస్ అవుతుంటారు. తల్లిదండ్రులు కూడా ఆస్తులు అమ్మి లేదా ఆస్తులు తాకట్టు పెట్టి లేదా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి వాళ్ళకు ఒకవేళ స్తోమత లేకపోతే బాగా చదివే పిల్లగాడో పిల్ల ఉందంటే వీళ్ళను ముందుకు తీసుకుపోవాలని ఎవరైనా చెప్తే ఈ రకంగా నీటి మీద ఆశలు పెట్టుకుని బతుకుతుంటారు మధ్యతరగతి వాళ్ళంతా. అట్లాంటి యొక్క నీట్ పరీక్ష చాలా చిత్తశుద్ధితో నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో
ఈ సంవత్సరం నీటు నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందింది అనేది మనకు నంబర్స్ మాట్లాడుతున్నాయి. మన నోటి మాటలు అవసరం లేదు, ఎవరి మీద ఆరోపణలు కూడా అవసరం లేదు, నంబర్స్ మాట్లాడుతున్నాయి. సరిగ్గా ఈ నీట్ ఎగ్జామ్ జరగడానికి ఒక 10 రోజుల ముందు, తర్వాత రిజల్ట్ కు 10 రోజుల ముందు, ఈ రెండు మనం పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. సరిగ్గా ఈ ఎగ్జామ్ జరగడానికి ఒక 10 రోజుల ముందు గుజరాత్ లో ఒక పరశురామ కన్సల్టెన్సీ అనే ఒక కన్సల్టెన్సీ ఒక లోకల్ ఉన్న సెంటర్ వాళ్ళతో కుమ్మక్కై 10 లక్షలు నీటిలో మేము పాస్ చేయిస్తాం, చాలా మెరిట్ దానిలో జరిగే ఇది కూడా నాకు చాలా మంది చెప్పారు సార్. ఒక సెంటర్ ఉన్న ఒక ఊర్లో ఇప్పుడు ఒక భోపాల్ సిటీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒకే ఒక్క సెంటర్ ఉందనుకోండి, అలాంటి సెంటర్ని చూజ్ చేసుకొని పిల్లలతో ఈ మార్కులు మేము సెంటర్ మేనేజ్ చేస్తామని చెప్పిన వాళ్ళు అక్కడ అప్లై చేసుకోమని చెప్పి ఆ సెంటర్ని మేనేజ్ చేసుకొని మార్కులు లేపిస్తున్న విమర్శ కూడా ఉంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈ రకంగా ఒక్క సెంటర్లో నాకు తెలిసి, అంటే నేను ఆల్మోస్ట్ ఇంకా డిగ్రీ పీజీ నుంచి కాంపిటేటివ్స్ రాస్తున్నాను, నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక సెంటర్ లో 100% 720 మార్కులకు 720 మార్కులు రావడం, ఒక సెంటర్ లో 6 రావడం, గతంలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా రావడం, ఇది మాత్రం సాధ్యమయ్యే పని కాదు. ఆ నెంబర్ చూస్తేనే ఒక సెంటర్ లో 6 100/100 వచ్చినాయి అంటేనే దానిలో ఏదో మతలబ్ ఉందని అర్థం. ఎందుకు? అది ఇట్స్ నెక్స్ట్ యువర్ ఇమాజినేషన్. పేపర్ సెట్టర్స్ నెక్స్ట్ లెవెల్ ఐక్యూ ఉంటది. ఆ పిల్లలకి చదివింది కనీసం ఒక 10-15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగే స్తోమత కూడా ఉండదు, అంటే అంత నాలెడ్జ్ కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఎండ్ కూడా చూపిస్తారు బికాస్ టు మెయింటైన్ స్టాండర్డ్ మెయింటైన్ ఒక 10-15 క్వశ్చన్స్ అంత నెక్స్ట్ ఇంపాసిబుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. అట్లాంటిది ఏదో పేపర్లు చూసి చుచ్చరాతలు రాసినట్టు 6కి 100కు 720 ఒకే సెంటర్ లో రావడం అనేది డెఫినెట్ గా దర్ ఈస్ ఎ ఫిషీ. దాన్ని మనం ఇన్వెస్టిగేట్ బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 24 లక్షల మంది రాసినటువంటి పరీక్ష ఇది, ఎంతో మంది ఆశలతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం ఇది. మా ప్రియాంక గాంధీ గారు ట్వీట్ చేసింది, దీన్ని ఎందుకు ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు, ఎందుకు అధికార వ్యవస్థ స్పందిస్తలేదు, మళ్ళీ కోర్టులో పోయి ఈ రకంగా. ఇప్పుడు మీకు ఈ రాష్ట్రంలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి మనకి. ఎంసెట్ 2016లో ఎంసెట్ లీకేజ్ అయింది, ఈ సెట్ లీకేజ్ అయింది 2017లో. సో ఇదే నీటికి సంబంధించి ఇంటర్మీడియట్ గ్లోబల్ అరీనా అనేటువంటి ఒక 3rd క్లాస్ సంస్థకి గతంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు ఆ ఆన్సర్ షీట్స్ అప్లోడ్ చేయడంలో తేడాలు వస్తే కొన్ని వేల మంది 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేస్తారు అనుకున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ ఇది సెన్సిటివ్ అయితా పోతా ఉంది. దానిలో ప్రాపర్ స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేదు. ఒక సెంటర్ లో 6కి 100% రావడం ఇంపాసిబుల్. ఈ గ్రేస్ మార్కుల్ని కూడా మనం ఇందాక వారు చాలా చక్కగా వివరించారు. ఫీల్డ్ లెవెల్లో ఒకసారి వన్స్ యూఆర్ గాన్ ఇన్ సైడ్ 1 hour ముందో ½ hour ముందో పిలుస్తారు. ఆడ నింపేది 5 నిమిషాల విషయం ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ అండ్ ఎనీ అదర్ నెంబర్, అంతే. నేమ్ హాల్ టికెట్ నెంబర్ కంటే ఎక్కువ అవసరం ఉండదు. ఈ క్రమంలో మీకు ఏం గ్రేస్ పీరియడ్ అవసరం ఉంది? రెండోది గ్రేస్ టైం ఏమన్నా పాసిబిలిటీ ఉంటే, అంటే ఎంట్రీ టైం అది ఆన్లైన్ ఎగ్జామ్ లో ఉంటుంది. ఆఫ్లైన్ ఎగ్జామ్ లో నువ్వు గంట కొట్టంగానే పేపర్ తీసేసుకోవాల్సిందే, అంటే నువ్వు సబ్మిట్ చేయాల్సిందే. సో అట్లాంటి ఏ రకమైన పాసిబిలిటీస్ లేకుండా ఇట్లా 67 మందిని తీసుకొచ్చి 100 మార్కులు అని చూపించి తద్వారా కొన్ని వేల మంది ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు 67 మందికి 100కు 100 అంటే 720కి 720 వస్తే నెక్స్ట్ వాడికి ఎంత మీరు చూసారు. ఈ స్కోరింగ్ కూడా ఇప్పుడు 4 మార్కుల స్కోరింగ్ అనుకుంటే మైనస్ మార్క్ 1 అనుకుంటే 718 ఎట్లా వస్తుంది, 718 ఎట్లా వస్తుంది? అంటే ఏ రకంగా చూసినా కూడా అది లాజికల్ గా లేదు. సో లేదు అనేదే మనకి ఇన్ని అనుమానాలకు తావిస్తుంది. అనుమానం ఏం కాదు, చాలా గంటాపతంగా ఇవి చూసినాక ఎవరైనా లేమ్యాన్ కెన్ ఎక్స్ప్లెయిన్ అండి. ఒక సెంటర్ లో ఇంత పెద్ద ఎగ్జామ్, అది కూడా ఎందుకో మరి ఇట్లాంటివన్నీ గుజరాత్ లో అక్కడిక్కడే ఎక్కువ జరుగుతుంటాయి. సో మేనేజ్ అయినది అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. దాన్ని లోతుగా విచారణ జరిపించి బాధ్యులు ఎవరున్నో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. సార్ మురళీకృష్ణ, మీరు 2022లో ఐఐటి మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. గతంలో కూడా ఒక సందర్భంలో డిస్కషన్లో ఉన్నారు. మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ కూడా సర్వర్లు పనిచేయకంటే ఎన్టీఏ పనితీరు గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అలాగే కరోనా టైం అప్పుడు 10th పరీక్షలు జరుగుతాయా జరక్క ఈ ఎక్స్పీరియన్స్ అన్ని ఒక స్టూడెంట్గా ఆ ఎగోని ఎలా ఉంటుంది, పిల్లల మానసిక పరిస్థితి, ఇప్పుడు నీట్ పరీక్ష ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎప్పుడు పెడతారు, చదువుకోవాలా చదువుకోక్కర్లేదా, 24 లక్షల మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కనీసం 1 కోటి మంది ఇవాళ ఈ మనోవేదన అనిపిస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు గతంలో
మెయిన్స్ రాసినప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల కొన్ని సెంటర్లో ఎగ్జామ్ ఆగిపోయిందంటే మీ సెంటర్లో ఆగిపోద్దా లేదా టెన్షన్ పడిన పరిస్థితి, కరోనా అప్పుడు ఎగ్జామ్స్ వాయిదా పడి ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి, ఏం చెప్తారు? యాక్చువల్ గా జేఈ మెయిన్స్ రాసినప్పుడు నేను ఎగ్జామ్ రాసిన సెంటర్ లో నా షిఫ్ట్ కంటే ముందు రోజు సర్వర్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. నా షిఫ్ట్ కంటే ముందు డే. అప్పుడు కొంచెం ట్రామాలోనే ఉన్నాం. కాకపోతే ఇది మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఆ సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పుడు అదేంటి ఎంత టైం అయితే పోయిందో అంత టైం ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే. అంత టైం ఎక్స్టెండ్ అవడం కోసమే ఇప్పుడు 9 to 12 ఒక స్లాట్ ఉంటే నెక్స్ట్ ఒక 2 hours గ్యాప్ తోనే మళ్ళీ సెకండ్ స్లాట్ ఉంటుంది. ఓకే. ఓకే. సో అది కవర్ చేయడానికి అంటే ఎంత ఎర్రర్ వచ్చినా కూడా 2 hours కంటే కానీ నాకు గుర్తుంది అప్పుడు మీరు రాసినప్పుడు కొన్ని చోట్ల ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ మొత్తం క్యాన్సిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇంకొక డేట్ ఇచ్చి మళ్ళీ పెట్టారు. ఇదంతా పిల్లలకి చాలా మానసిక ఎగోని కదా. కరెక్ట్. అది ట్రామానే. సో అలా ఉంది. ఇప్పుడు ఈ నీట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు జరిగింది కొంచెం పెద్ద ఇష్యూనే, అది చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద ఇష్యూ. ఓకే. కాబట్టి అంటే ఇందాక సార్ చెప్పినట్టు ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. అది అందరికి జస్టిస్ చేయాలంటే రీ ఎగ్జామ్ పెట్టడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. లాజిస్టిక్స్ ఎంత కాంప్లికేటెడ్ అయినా కూడా రీ ఎగ్జామ్ పెట్టడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంకా టైం లాస్ అయ్యి కోర్టుకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బేసికలీ ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ కోర్టు వెళ్ళరు. చాలా మంది ఉంటారు. ఇది వీళ్ళకి జస్టిస్ చేసి వాళ్ళకి చేయకుండా అది ఎంతైనా కొంచెం అంటే 10 మందిలో ఒకళ్ళు వెళ్తారు సార్ కోర్టుకి. అవును అవును అవును. రేషియో అలా ఉంటుంది. సో అది కొంచెం జస్టిస్ కోర్టుకు వెళ్లాలన్న సంగతి కూడా అందరికీ తెలియదు. దానికి గ్రేస్ మార్కులు ఉండే సంగతి కూడా ఇప్పుడు రవిమార్త్ గారు ఆయన ఒక ఎగ్జామ్ సెంటరే వాళ్ళ దగ్గర నీటి పిల్లలు వారికి కూడా తెలియదు. ఎప్పుడో 2018 ఒక జడ్జిమెంట్ ఇచ్చారట, దాని ప్రకారం వీళ్ళు మార్కులు ఇచ్చేస్తా ఉన్నారు. చెప్పండి. కరెక్ట్. సో అదొక పాయింట్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సపోర్ట్ చేసేది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది ఆ సీసీటీవీ ఫుటేజ్ అస్సలు అది క్లియర్ గా లేదు. సీసీటీవీ ఫుటేజ్ బట్టి మేము గ్రేస్ టైం పెట్టి ఎంత టైం పోయిందో దానికి ప్రపోర్షనల్ గా మార్క్స్ వేసాం అనేది అసలు అది చాలా గమ్మత్తుగా ఉంది. అదొక పాయింట్. ఈ 2 పాయింట్స్ బట్టి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటం రైట్. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఒక పాయింట్ చెప్పండి. సో ఈ రీ ఎగ్జామ్ అనేది స్టూడెంట్స్ కి ఎంతైనా కొంచెం ఆ ఫ్లో పోతుంది, కొంచెం చిరాకే. కానీ నాకు తెలిసి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా రీ ఎగ్జామ్ కోసం కోరుకుంటుంటారు. రకరకాలు ఉంటారు. అంటే కొంతమంది బాగా వచ్చినాయి, ఇప్పుడు ఏదో సీటు ఇప్పుడు తప్పితే రాదనుకున్న వాళ్ళు క్యాన్సిల్ కాకుండా ఉంటే బాగుండని కోరుకుంటారు. నాకు మార్కులు తగ్గినాయి, సంథింగ్ రాంగ్, దీనివల్ల నాకు అవకాశం కావాలి. పిల్లల మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి. బట్ అందరూ ఎగురు అయితే ఫేస్ చేస్తారు. మళ్ళీ వస్తాను. అందరూ చెప్పింది విన్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు గారు ఒక విద్యా సంస్థ అధిపతి, ఒక విద్యార్థి, 24 లక్షల మంది పిల్లలకి సంబంధించిన ఇష్యూ మాట్లాడుతూ ఉన్నాం. ఒక ఇంత హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం లాస్ అయిందని కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి మార్కులు ఇస్తారని ఇందాక ఆయన మురళి చెప్పారు. స్టూడెంట్ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. టైం లాస్ అయితే చాలామంది గేట్ బయట ఆపేస్తే కన్నీళ్లు పెడుచుకుంటే ఇంటికి వెళ్ళిన పిల్లల్ని మనం చూసాం, టైం అయిపోయిందని. అలా వెళ్ళి సూసైడ్ చేసుకున్న పిల్లల్ని కూడా చూసాం. ఇలాంటి ఎగ్జామ్లో అలాంటివి చాలా జరిగినాయి. కోట, రాజస్థాన్లో అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక సూసైడ్ జరుగుతుంది, మామూలుగానే ప్రెజర్ తట్టుకోలేక. అలాంటిది ఎగ్జామ్ రాశాక వాళ్ళకి వచ్చిన మార్కులకి ర్యాంకులకి సంబంధం లేక గ్రేస్ మార్కులు కలిపి 6గురికి 720కి 720 వచ్చినాయి అంటే ఇది వినటానికి ఎలా ఉంది? సుహాసిని గారు, మీరు పవర్లో ఉన్నారు, ఎన్టీఏ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఈ పరీక్షల నిర్వహణ సర్వర్ల ప్రాబ్లం రావటం ఏంటి? అక్కడ ఉన్న టీచర్లకి ఇన్విజిలేటర్, నేను ఇన్విజిలేషన్ చేశాను. నేను దాదాపు ఒక 10 ఎంసెట్లు 10 ఐసెట్లు నేను ఇన్విజిలేషన్ చేశాను. వీ హ్యావ్ క్లియర్ కట్ రూల్స్. రాష్ట్రం నిర్వహించే ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ పేపర్ ఓఎంఆర్ షీట్తో సహా టేబుల్ మీద ముందు ఉంటుంది. నో బడీ షుడ్ ఓపెన్ బిఫోర్ సో అండ్ సో టైం. ఆ టైం అవుతూనే కట్ చేస్తారు, ఆ సీల్ ఓపెన్ చేసి దే కెన్ స్టార్ట్ ఆన్సరింగ్. ఇది ప్రొసీజర్. ఇలాంటిది వాళ్ళకి టైం లేట్ అయిందంటే ఏంటి, వాళ్ళు కోర్టుకి వెళ్ళటం ఏంటి? సుప్రీంకోర్టు దాన్ని విచారణకు తీసుకుంటాను అనే లోపే 14న రిలీజ్ చేయాల్సిన రిజల్ట్స్ 4వ తారీఖు రిలీజ్ చేయటం ఏంటి? మీకే సంథింగ్ ఫిష్ అనిపించట్లేదా? శ్రీనివాస్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మన అందరము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు పవర్ రూలింగ్ అన్నది పక్కన పెట్టేసేయండి. కాంపిటేటివ్ ఇదేంటంటే మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్, అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నప్పుడు వారు పెద్దలు చెప్పినట్టు టైం చాలా ఇంపార్టెంట్. ముందు వెళ్ళిపోతాం, అసలు చాలా కంగారుగా 1 గంట ముందే వెళ్ళిపోతాం. అసలు 1/2 గంట ముందు మొత్తం అన్ని చెకింగ్స్ అన్ని జరిగి కూర్చుని పోతాం. సో ఈ ట్రైనింగ్ ఇదంతా కూడా ఒక డిసిప్లిన్ అండి. ఒక స్టూడెంట్ కి హై డిసిప్లిన్ ఇది.
అండ్ ఇక్కడ టైం లాస్ విషయంలో మనం మాట్లాడుతున్న టైం లాస్ వేరు. ఇప్పుడు మురళీకృష్ణ చెప్పినట్టు పేపర్ ఎగ్జామ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఆన్లైన్ ఎగ్జామ్స్, రైట్? సో ఆన్లైన్ ఎగ్జామ్స్ లో కూర్చుంటున్నప్పుడు ఎప్పుడైతే సర్వర్ ప్రాబ్లమ్ ఇలాంటి చిన్న గ్లిచెస్ వస్తాయి కొన్ని, అలాంటప్పుడు దట్ టైమ్ లాస్ ఇస్ డిఫరెంట్. ఇది విచ్ వాట్ టైమ్ లాస్ దే ఆర్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ముందు వచ్చేయడం కూర్చోవడం అంటే లేట్ వచ్చేసి ఈ టైం లేట్ వస్తే అసలు ఎలా చేయరు సుహాసిని గారు, లేట్ వస్తే స్టూడెంట్ ఎలా చేయరు. సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఒకే ఫుల్ కి ఫుల్ మార్క్స్ ఎలా వస్తాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ పిల్లలు చాలా కాంపిటేటివ్ గా ఉన్నారండి. ఇప్పుడు 100కి 100 అన్నది మనము చూస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం టీవీలో. 600కి 600 నారాయణ చైతన్య ఇవన్నీ చాలా వస్తుంది. 600 ఫస్ట్ ర్యాంక్, 600 సెకండ్ ర్యాంక్. బోర్డ్ ఎగ్జామ్స్ సుహాసిని గారు, బోర్డ్ ఎగ్జామ్స్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు. మీకు వినండి, లాస్ట్ ఇయర్ ఇద్దరికి వచ్చింది 720. లెట్ మీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను సుహాసిని గారు. 2023లో ఇద్దరికే వచ్చింది, 2022లో 4గురికి వచ్చింది, ఈసారి 67 మందికి వచ్చింది. దాని గురించి నేను అడగట్లేదు. గ్రేస్ మార్కులు కలిపిన కారణంగా 6గురికి 720 వచ్చినాయండి. 10%. ఒకే సెంటర్ లో 6గురికి వచ్చినాయి. ఇవన్నీ చాలా మీకేమనిపిస్తుంది కానీ పిల్లలు నేను వస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 24 లక్షల మంది స్టూడెంట్స్, 4750 సెంటర్స్ లో 1600 స్టూడెంట్స్ 6 సెంటర్స్ కి కన్ఫైన్ అయిన ప్రాబ్లం ఇది. ఖచ్చితంగా ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తోంది, ఇప్పుడు వీళ్ళు రిట్ పిటిషన్ వేస్తే కోర్టు కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. మరి కోర్టు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు ఎట్లా ఉందంటే సంస్థ కోర్టు ఇన్వాల్వ్ అయ్యి రిట్ పిటిషన్స్ వేసినందుకు గ్రేస్ మార్క్స్ అంటే దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పటి వరకు నేను ఈ విధంగా టైం లాస్ కి కోర్టుకు వెళ్ళడం, కోర్టులో మళ్ళీ గ్రేస్ మార్క్స్ రావడం, ఇదంతా కూడా నాట్ ఓన్లీ ఒక సంస్థ ఇన్వాల్వ్ అయింది కాదు సార్. వెన్ కోర్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అక్కడ లెజిటిమేట్ గా సమ్ అదర్ థింగ్ ఈజ్ టు బి సీన్ క్లియర్లీ. ఫస్ట్ పాయింట్. రెండోది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కూడా 4 మెంబర్ హై కమిటీ వేశారు అని తెలిసింది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా ఈ 1600 మంది 6 సెంటర్స్ కి కన్ఫైన్ అయిన ప్రాబ్లం. రెండోది, వీళ్ళ విషయం ఏంటి అనేది ఖచ్చితంగా ఇదంతా ఇట్ షుడ్ కమ్ అవుట్ అండి. అండ్ త్రూ అవుట్ ఇండియా 24 లక్షల మంది స్టూడెంట్స్ ఎంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ శ్రద్ధగా వాళ్ళవన్నీ అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని దీని మీదే కాన్సన్ట్రేట్ చేసి చదివినప్పుడు అన్నెసెసరీగా ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నట్టు ఒకళ్ళు సిన్సియర్ గా రాసిన స్టూడెంట్స్ కూడా దీని వల్ల ఎఫెక్ట్ అవ్వకూడదని, అంతకన్నా ఏం లేదు. సో ఇక్కడ పంజాబ్, హర్యానా, చండీగఢ్ లో ఉన్న వాళ్ళు రిట్ పిటిషన్స్ వేసి వాళ్ళు కోర్టు నుంచి తెచ్చుకోవడం ఏంటి సెపరేట్ గా? దిస్ ఈస్ ఎవ్రీథింగ్. ఇది ఖచ్చితంగా అండి పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన విషయం. ఇంకా ఇంకొక విచిత్రంగా చాలా విచిత్రాలు ఉన్నాయి సుహాసిని గారు, మీకు చెప్తాను. ఇప్పుడు ఐఐటి మెయిన్స్ జరుగుతుంది, అడ్వాన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది అవి మెయిన్స్ అయితే దాదాపు 10 సెట్ల పేపర్లు ఉంటాయి. ఒక స్టూడెంట్ రాసిన పేపర్ ఇంకో స్టూడెంట్ రాయడు, ఒక బ్యాచ్ లో రాసింది ఇంకో బ్యాచ్ లో రాయరు. ఇది అలా కాదు. దేశంలో 24 లక్షల మంది ఒకే 180 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తారు. మే 5న పరీక్ష జరిగింది. అఫీషియల్ కీ ఇవ్వటానికి, కీ అంటే ఇప్పుడు ఆన్సర్ తెలియకుండా క్వశ్చన్ ఇయ్యరు కదా. నేను టీచర్గా పనిచేశాను, నేను క్వశ్చన్ ఇచ్చే ఎగ్జామ్లు అంటే క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియకుండా క్వశ్చన్ ఇచ్చి 4 రోజుల తర్వాత నేను ఆన్సర్ వెతుక్కోను కదా. 5వ తారీఖు ఎగ్జామ్ జరిగితే అఫీషియల్ కీ, వాళ్ళు అనుకున్న కీ, మళ్ళీ దానికి టైం ఇస్తారు. ఎలాగో ఒక 2 రోజులు వీళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు సార్ ఇదని అప్పీల్ చేసుకోవచ్చు. అలా 13,000 ఇవి వచ్చినాయి. దానికే ఒక ఫిజిక్స్లో క్వశ్చన్కి మార్కులు మార్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇంత ఇన్ఎఫిషియెంట్గా 5వ తారీఖు పరీక్ష జరిగితే ముందే డిక్లేర్ చేశారు మే 31ని కీ ఇస్తామని. అంటే 26 రోజులు వాళ్ళు ఇచ్చిన 180 క్వశ్చన్లకి జాతీయ స్థాయిలో జరిగే పరీక్ష పెడవేది. నాకే చాలా ఆవేశంగా ఉంది. 180 క్వశ్చన్లకి ఆన్సర్లు, వాళ్ళు అనుకున్న ఆన్సర్ రిలీజ్ చేయడానికి ఎందుకు 26 రోజులు కావాలి? మీ దగ్గర ఆన్సర్ ఉందా సుహాసిని గారు? అండి ఒక డేట్ కి రిజల్ట్స్ వస్తాయి అనుకున్నప్పుడు ఒక 2-3 డేస్ ముందు వెనక అవుతాయి. ఇప్పుడు మనం అది ముందు ఎందుకు రివీల్ చేశారు అన్నది కూడా ఇక్కడ మనం అది కూడా ఇట్స్ నాట్ క్వశ్చనబుల్. కానీ ఇక్కడ ఏంటంటే గ్రేస్ మార్క్స్, అందులోనూ ఆ సెంటర్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి శ్రీనివాస్ గారు. దీని వల్ల 24 లక్షల్లో 23,98,400 మంది ఇబ్బంది పడకూడదు. ఎవరికి లేని ప్రాబ్లం ఆ 1600 మందికి ఎందుకు వచ్చింది? ఆ 1600 6 సెంటర్స్ షుడ్ బి సెపరేటెడ్ ఫ్రమ్ దిస్. అండ్ వాళ్ళకి విషయం ఏంటి అన్నది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి, అది బయటకు తీయాలి, ఆ విషయాన్ని మళ్ళీ చేయాలి. అదే కాదు సుహాసిని గారు 4 గంటలకి ఎగ్జామ్ టైము మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 దాకా.
ఏ స్టూడెంట్ని కూడా వాడు రాసినా రాయిపోయినా 5:20 దాకా బయటికి పంపించే ప్రసక్తే లేదు. క్లోజ్ చేసేస్తారు డోర్స్, పేపర్ బయటకు వెళ్ళకూడదని. పేపర్ 4 గంటలకి బయటకు వస్తుంది. ఇందాక రవిమార్తి గారు చెప్పారు, అప్పుడు 4 గంటలకి వైరల్ అయింది. అది ఎప్పుడు బయటకు వచ్చిందో తెలియదు. ఎన్టీఆర్ ఆన్సర్ ఏంటంటే పిల్లలందరూ లోపలే ఉన్నారు కదా, పేపర్ లీక్ అయినట్టు కాదంట. అసలు పేపరు 4 గంటలు పిల్లలందరూ లోపల ఉంటే పేపర్ ఎలా బయటకు వెళ్ళింది? సో ఇది మాత్రం శ్రీనివాస్ గారు, ఇవాళ గ్యాడ్జెట్స్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటున్నాయి. అది ఇవాళ విత్ ఇన్ సెకండ్స్ అసలు వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. సో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతసేపటి ఇప్పుడు టీచర్స్ ఇప్పుడు అసలు సెల్స్ ఏం తీసుకొస్తున్నారో వాళ్ళు చాలా స్మాల్ చిప్స్ అండ్ ఇవాళ ఎలా వచ్చాయంటే ఆ టూల్స్ అవి కూడా ఐ థింక్ ఐ నో బికాస్ మనం సాఫ్ట్వేర్ కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి. ఈవెన్ మేబీ మురళీకృష్ణ ఆల్సో టెల్స్ ఇదేంటంటే పూర్తిగా స్కానింగ్స్ అవి మనము వివిఐపి ఉన్నప్పుడు మనము కంప్యూటరైజ్ స్కానింగ్ మరి ఉండట్లేదు, అది ఉండదు. సో డెఫినెట్లీ దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ to take a gadget into the room. So అట్లాంటప్పుడు there is no meaning in conducting such exams. సుహాసిని గారు ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు. మీనింగ్ కాదు, ఇవాళ అన్నిటికీ కూడా కంట్రోల్. ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల అన్ని కూడా రెస్ట్రిక్ట్ అయిపోతాయి. చాలా సీరియస్ గా పిల్లల్ని స్టూడెంట్స్ ని లోపలికి పంపిస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ షుడ్ బి చెక్డ్ ప్రాపర్లీ. ఒక్కసారి రవిమార్తి గారు మీరు సుహాసిని గారు ఒక్కసారి రవిమార్తి గారు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ అధిపతి రవిమార్తి గారు ఒకసారి చెప్పండి, ఫ్రిస్కింగ్ ప్రాపర్ గా జరుగుతుందా లేదా, ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ప్రాపర్ గా జరుగుతుంది. ఫ్రిస్కింగ్ లో ఏ స్టూడెంట్ కూడా ఈవెన్ వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. నో సెల్ ఫోన్ షుడ్ బి అలౌడ్, ఈవెన్ ఇన్విజిలేటర్స్ కైనా కూడా కుదరదు. కాబట్టి ఒక పేపర్ ఫోటో తీసి బయటికి లీక్ చేయటం అనేది కుదరదు. కుదిరింది అంటే ఇవాళ ఉన్న గ్యాడ్జెట్స్ తోటి ఏ నెంబర్ నుంచి ఏది లీక్ అయింది, ఏ సెంటర్ నుంచి లీక్ అయింది, దాని జియోగ్రాఫికల్ లొకేషన్ తో సహా అన్ని తెలుసు. ఈ పాటికి ట్రేస్ అయిపోయి ఉండాలి. దాని మీద ఏమీ వర్కౌట్ చేయలేదు. ఆ పేపరు ఈ పేపరు ఒకటే కాదా అనేటువంటి దాని మీద కూడా ఏమీ లేదు. పైగా 1:50కి పేపర్ ఇస్తారు, ఓఎంఆర్ షీట్ ఇస్తారు. 1:55కి ఓపెన్ చేయాలి. ఓఎంఆర్ షీట్ నింపుకోవటానికి 5 నిమిషాలు టైం ఉంటుంది. అట్లాగే ఒకవేళ లోపలికి రావటానికి 1:30కి గేట్స్ క్లోజ్ చేస్తారు. లోపలికి రావటం లేట్ అయితే సమస్య లేదు. లోపలికి వచ్చాక పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో గనక తేడా వస్తే సెంటర్ ఐడెంటిఫై అవుతుంది, ఎంత టైం పోయిందనేది తెలుస్తుంది. ఆ టైం పిల్లలకి ఇవ్వటానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ గ్రేస్ మార్కులు అనే సమస్య అసలు ఎజెండాలో ఉండకూడదు. ఇది ఎప్పుడు ఇచ్చిందో ఇది బహుశా ఇది 2018లో ఒకానొక సందర్భంలో ఒక కోర్టు ఇచ్చిన జడ్జిమెంటు. ఇప్పుడు కొత్తగా జడ్జిమెంట్ ఇవ్వాల. ఇప్పుడు కొంతమంది రిట్ పిటిషన్ వేశారు, కోర్టు వాళ్ళని వివరణ అడిగింది. ఆ వివరణ అడగగానే వీళ్ళు కమిటీ వేసేసి 2018 జడ్జిమెంట్ ప్రకారం ఇందాక సుహాసిని గారు ఉన్న 6 సెంటర్లో ఉన్న పిల్లలకి కావాలని పిల్లల్ని అక్కడికి చేర్చుకున్నారా, వాళ్ళతోటి రెడ్పిషన్ ఇచ్చారా మనకు తెలియదు, వాళ్ళకి మార్కులు ఇచ్చేశారు. ఇది జరిగింది. అసలు ఆ గ్రేస్ మార్కులు ఇవ్వటం కూడా ఇప్పుడు ఒక సెంటర్ లో 10 నిమిషాలు లేట్ అయితే 2 గ్రేస్ మార్కులు ఇచ్చాం. కానీ అది 720కి అదొకటి, 720కి 717, 18, 19 రావటం అసలు కుదరదు. అట్లా ఇస్తే గ్రేస్ మార్కులు అనేవి ఆ టైం ని బట్టి ఇవ్వలేము. అసలు 10 నిమిషాల్లో వాడు 2 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తాడా, 3 చేస్తాడా, 1 చేస్తాడా? దిస్ ఈజ్ ఆల్ నాన్ సెన్స్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలంటే ఈ గమనిస్తున్న విషయాలన్నింటిలో ఖచ్చితంగా పరీక్షని తిరిగి నిర్వహించడానికి అవకాశం ఉందా లేదా అనేది పక్కన పడేస్తే అవసరం ఉందా లేదా అనే దానికి తరో ఎంక్వైరీ అని అవసరం. ఇప్పుడు అది ప్రాపర్ గా ఎన్టీఏ చేసి గనక ఇదిగో ఈ కారణాల రీత్యా అవసరం లేదనో ఈ కారణాల రీత్యా అవసరమనో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎన్టీఏ మీద కాదు, ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా ఉండదు సార్, మీడియాని ఫేస్ చేయరు. ఒక సర్క్యులర్ ఆ ఎన్టీఏ వెబ్సైట్ లో స్టూడెంట్స్ మొహాన్ని పడేస్తున్నారు, అంతకంటే ఏం లేదు. నేను చూసాను, ఏమన్నా వివరణ ఇచ్చారేమని వాళ్ళు రాసేసి. మహేష్ గారు చెప్పండి. నేనేమంటానంటే బేసిక్లీ ఇది పొలిటికల్ డిబేట్ కాదు, ఎగ్జాక్ట్లీ బియాండ్ పాలిటిక్స్ మాట్లాడాలి. బట్ కొన్ని ఇంటర్వెన్షన్స్ అవసరం ఉన్నాయి. ఎందుకంటే వారు అన్నారు ఇందాక, నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, మీరు ఇన్విజిలేషన్ చేశానన్నారు.
ఎంట్రన్స్ లోనే ఫస్ట్ సెక్యూరిటీ వాళ్ళే క్లియర్ చేసేస్తారు ఏమేం స్టఫ్ ఉంది లోపలికి ఎట్లా ఫుల్ పోతుంది. హ్యాండ్ చొక్కా కూడా వేసుకెళ్ళకూడదు సార్, కట్ చేస్తారు, ఇయర్ రింగ్స్ పెట్టుకోకూడదు, షూలు వేసుకెళ్ళకూడదు, 100 ఉన్నాయి రూల్స్. అక్కడ నుంచి లోపలికి పోయినాక ఫ్రిస్కింగ్ దగ్గర సెకండ్ ఫేజ్ ఉంటుంది, మళ్ళీ హాల్లో ఎంటర్ అయ్యే దగ్గర మళ్ళీ ఒక దగ్గర ఉంది. సో ఫ్లోర్ కి ఈ అంటే 3 అంచెల చెకింగ్ వ్యవస్థ నాకు తెలిసి అయితే ఈవెన్ మాకు ఇన్విజిలేటర్లు కూడా మా దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకుంటారు, మా పిల్లలు గాని నా బంధువులు గాని నేను ఇన్విజిలేషన్ చేయాలంటే దాంట్లో రాయట్లేదు. ఎవరు రాయట్లేదు ఈసారి మా ఎగ్జామ్ అని డిక్లరేషన్. సో గ్యాడ్జెట్స్ లోపల తీసుకుపోయేదానికి మన సిస్టమ్ అయితే పర్మిట్ చేస్తలేదు. అయినా కూడా పేపర్ బయటకు వచ్చిందంటే ఆర్గనైజేషనల్ కాంప్రమైజ్ అయితే జరిగి ఉంటుంది. సెంటరే కాంప్రమైజ్ అయితే ఇంకేం చేయాలి, కంచె చేయని వేసినట్టు. ఎవరైతే అక్కడ క్వశ్చన్ పేపర్ ఇవ్వను వాడే ఫోటో కొట్టి బయట ఆఫ్లైన్ పేపర్ ముందు రోజు ఆన్లైన్ వచ్చేస్తాయి. ఆన్లైన్ అయితే మళ్ళీ ఇంకా అదొక సమస్య. ఒకటి. రెండు, ముందుకు ఎందుకు ఇచ్చారని మనం క్వశ్చన్ చేయొద్దని వారు సుహాసిని గారు ఒక మాట అన్నారు. నేనంటే ముందుకు ఇచ్చినదే పెద్ద టాపిక్ పెద్ద డిస్కషన్ అయింది. ఎందుకంటే ఒక దిక్కేమో ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, 2 కోర్టులో ఇష్యూ పెండింగ్ ఉంది, 3 కరెక్ట్ ఎలక్షన్ హడావిడిలో మనమంతా ఎలక్షన్ ఫలితాలలో విశ్లేషించుకుంటా మన బిజీలో మనం ఉన్నాం. సాయంత్రానికల్లా పని కానిచ్చేసారు వాళ్ళు. సో ఎందుకు 10 days అడ్వాన్స్ కావాల్సి వచ్చింది? మామూలుగా రిజల్ట్ డిలే అయితే తప్ప అడ్వాన్స్ కాదు. వాళ్ళు అది ఇవ్వాల ముందు మాకు మీకు ఇప్పుడు పేపర్ కీ ఇచ్చారు సార్, కీ ఇచ్చాక 2 days టైం ఇచ్చారు, ఇవ్వడానికి 29 రోజులు తీసుకున్నారు. ఎగ్జాక్ట్లీ నేను సో ఇప్పుడు ఈ రిజల్ట్ ఇవ్వటం 10 రోజుల ముందు చేశారు. ఈ కన్సర్న్స్ ఈ క్వరీస్ అన్ని కోర్టులో ఉన్నాయి, జనాల్లో ఉన్నాయి. అవేవి క్లారిఫై చేయకుండా ఒక బాధ్యతాయుతమైన ఏజెన్సీగా నేషనల్ వైడ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఏజెన్సీ ఇట్లేదో రాత్రి ఫలితాలు ప్రకటించేసిపోవడం అనేది, అది కూడా 10 రోజుల ముందే ప్రకటించడం అనేది ఎందుకు అంటే దీని బేసిక్ గా ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఎన్నికల హడావిడిలో ఇది వెళ్ళిపోతుంది, కిల్ అవుతుంది, ఈ వార్త రాదు అంటే చర్చకు రాదు అని. నిజంగా కూడా ఈ వార్త ఎప్పుడు బయటకు వచ్చింది? ఎన్నికలు అయిపోయినాక 2వ రోజో 3వ రోజో బయటకు వచ్చింది. ధ్రువ్ ఇట్లాంటి వాళ్ళు కొంచెం ముందుకు యూట్యూబ్ లో పెట్టారు, ఇవన్నీ ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. సో ఎప్పుడు మా నోటీస్కి వచ్చిందే లేట్ కదా. మేమంతా ఎన్డీఏ యూపీఏ రాత్రికి రాత్రి రిలీజ్ చేశారు అంటే ఖచ్చితంగా ఒక కాన్స్పిరసీ అయితే దీని వెనకాల ఉంది. ఒకటి, తప్పు జరిగింది. 2, చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా జరిగింది. చాలా క్లియర్ గా కనబడుతుంది. దీనికి బాధ్యులు ఎవడన్నా ఒక మాట మీరు పర్మిషన్ ఇస్తే ఒక సెంటర్ లో హాల్ టికెట్ నెంబర్ ముందుదంతా చదవట్లేదు, లాస్ట్ 3 నెంబర్స్ చదువుతున్నా. 37, 186, 199, 198, 333, 460 అంటే ఆల్మోస్ట్ ఒక హాల్లోనూ పక్క రూమ్ లో ఉండేటువంటి. అంటే ఒక సెంటర్ లో ఇంత మందికి ఒకే సెంటర్ లో మొత్తంగా 720 మార్కులు ఎట్టొస్తాయి అనేది అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అండి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద అవగాహన ఉన్నాడు ఎవడైనా ఈ మాట నాకు తెలుసు సార్. అప్లై చేసింది ఎలా అప్లై చేసిన ఆర్డర్లో ఎవరు జంబ్లింగ్ చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు ఒక సెంటర్లో చదివిన పిల్లలు, ఇప్పుడు నా పిల్లలు చదివారు ఒక స్కూల్లో, వాళ్ళకి ఈవెన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఒక చోట పడవు, వీడికి ఒక చోట పడదు. వారు చాలా గ్రేస్ గా ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో పిల్లలు అంటే ఈ బోర్డులు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏమో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటది, ప్రశ్న దానిలోకెళ్ళి అడగాలి, ఆన్సర్ అదే ఉంటది. మీరు రాసినప్పుడు అదే ఉంది, నేను రాసినప్పుడు అదే ఉంది, ఇప్పుడు రాసే వాళ్ళకి కూడా అదే ఉంది. సో దాంట్లో వాళ్ళు కొన్ని పారామీటర్ చూసుకుంటారు, దాని కింద ఈ హెడ్డింగ్స్ ఫుల్ఫిల్ అయితే ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారు. ఇది 100కు 100 రావడం అనేది అసలు అది విషయమే కాదు. సో అట్లంటే ఈ నీట్ లాంటి ఎగ్జామ్ లో 100కు 100 రావడం అనేది అంతకుముందు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ ఉండని నేను కాదంటలేను కదా. ఓ డజన్ మంది వేసుకోండి, 67 మందికి 100కు 100 మార్క్ అంటే 720కి 720 67 మందికి రావడం ఒకటి. రెండోది, మన తెలుగు స్టేట్స్ అయితే ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఉంటుంది. మొన్న కొత్తగా వారి కేంద్ర ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వమే ద పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అని ప్రివెన్షన్ ఆఫ్ మాల్ కండక్ట్ అంటే మాల్ మీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేసుకునే దానికి 2024 లో ఒక యాక్ట్ తీసుకొచ్చింది. అట్లీస్ట్ మీరు తెచ్చిన యాక్ట్ ను గౌరవించైనా దీని మీద సమగ్ర విచారణ జరిపించి పేద పిల్లలకు న్యాయం చేయమని కోరుతున్నాం. మురళీకృష్ణ గారు, ఇక్కడ 2 విషయాలు. ఎగ్జామ్కి 1 hour ముందు నుంచే లోపలికి ఎలా చేస్తారు, ½ hour ముందు అసలు ఇంకా లోపల 1:30 తర్వాత లోపలికి రానివ్వరు, కట్ ఆఫ్ టైం. సార్ రవిమాల్ గారు 11 నుంచి అలౌ చేస్తారు ఎగ్జామ్. 11 నుంచి ఆయన చెప్పడం 11 నుంచి అంటే 3 hours ముందు కూడా అలౌ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్రిస్కింగ్ అంతా అయిపోద్ది. ఈవెన్ షూస్ వేసుకెళ్ళకూడదు, ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకెళ్ళకూడదు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి, వేరే ఏ పెన్ను పెన్సిల్ ఏం తీసుకెళ్ళకూడదు, ఇయర్ రింగ్స్ ఉండకూడదు. ఇలా 100 ఇవి ఉన్నాయి.
అక్కడ స్కానర్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టారు. బయట ఒక చెకింగ్ అయిన తర్వాత లోపల ఒక అటెండెన్స్ షీట్ మీద వాళ్ళు సైన్ చేయాలి. తర్వాత ఓఎంఆర్ ఆన్సర్ షీట్ సీల్ ఓపెన్ చేసిన తర్వాత 5 నిమిషాల ముందు వాళ్ళు ఓఎంఆర్లో రాయాలి. పేపర్ టీచర్ టేబుల్ మీద పెట్టాకే ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు రవిమారుతి గారు చెప్పినప్పుడు ఇన్ కేస్ అక్కడెక్కడ లేట్ అయితే ఆ సెంటర్లో ఆ హాల్లో 5 నిమిషాలు ఎక్స్టెన్షన్ ఇచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంది. 5 నిమిషాలు 10 నిమిషాలు సబ్జెక్టు ఇది కాకుండా విచిత్రంగా ఒక చోటే లేట్ అవటం, 6 సెంటర్లోనే 1500 మందికి లేట్ అవటం, ఆ 1500 మందిలో 6గురికి మళ్ళీ 720 గ్రేస్ మార్కులతో రావటం, వీటి మీద మీ అభిప్రాయం చెప్పే ముందు మురళీకృష్ణ చెప్పండి, ఈ ఎక్కడన్నా అసలు సెంటర్లో లేట్ అయ్యే అవకాశం ఉంది అన్లెస్ వాళ్ళు బ్లండర్స్ చేస్తే తప్ప? సో సెంటర్ లో లేట్ అవడానికి అంటే పేపర్ అంటే ఇది ఆఫ్లైన్ పేపర్స్ కాబట్టి నేను అంటే ఆఫ్లైన్ అంటే సిమిలర్ టు ఐపీ కదా, ఆఫ్లైన్ పేపర్ అప్పుడప్పుడు ఆ పలానా క్లాస్ రూమ్ కి పేపర్ లేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎంతంటే మాక్సిమం 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఉండదు. అలా లేట్ వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం ఇస్తారు. కాదు మురళీకృష్ణ గారు, మీరు స్టూడెంట్, నేను టీచర్ గా పనిచేశాను. పేపర్లు ఎలా ఇస్తారంటే ఆ సెంటర్ కి ముందు రోజు కానీ ఆ రోజు మార్నింగ్ కానీ వస్తాయి. సార్ రవిమారుతి గారు, ముందు రోజు రావు కావాలి, అదే రోజు. ఒక్క నిమిషం చెప్పండి. పేపర్లన్నీ ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ కి వెళ్తాయి. 2 సెట్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. వాళ్ళు ఏ పేపర్ తీసుకోవాలో ఆ రోజు ఉదయం మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఆ తీసుకొచ్చిన పేపర్లు డిజీ లాక్స్ తో ఉంటాయి. అవి ఆటోమేటిక్ గా 1:15 కి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ కాకపోతే వెంటనే బ్రేక్ చేయొచ్చు. అది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాకింగ్ లో వాళ్ళకి తెలుస్తుంది ఎన్టీఏకి. సో 1:15 నుంచి 1:50 లోపు పేపర్లు డెఫినెట్ గా క్లాస్ రూమ్ కి వెళ్ళిపోతాయి. సో సెంటర్ కి వచ్చేస్తే ముందే 1:15 కే ఓపెన్ అవుతాయి. ఉదయమే కలెక్ట్ చేసుకుంటారు. ఉదయం బ్యాంక్ కి వెళ్ళి 10 కలెక్ట్ చేసుకొని కాలేజీ సెంటర్స్ కి వచ్చేస్తాయి. ఆ వచ్చేసిన పేపర్లు డిజీ లాక్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. 1:15కి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి ఓపెన్ కాకపోతే ఎన్టీఏ ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, వాళ్ళు కూడా దాన్ని పగలగొట్టేస్తారు. కాబట్టి అక్కడ 5 నిమిషాలు 10 నిమిషాల ఆలస్యం కంటే అసలు అవకాశమే ఉండదు. 1:15 అయిన తర్వాత ఏ రూమ్ ఇన్విజిలేటర్ ఆ రూమ్ 24 పేపర్లు తీసుకొని ఆ రూమ్ కి తీసుకెళ్లిపోతారు. నేను చేశాను సార్, ఇన్విజిలేషన్ చేశాను. మరి ఇక్కడ ఇప్పుడు అంటే జస్ట్ నేను ఫర్ అకాడమిక్ డిస్కషన్ అడుగుతున్నాను, గ్రేస్ మార్క్స్ అనే ఎందుకు వచ్చింది? ఆ చాయిస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే లేట్ గా కొన్ని చోట్ల అది పాసిబుల్. ఇప్పుడు వాడైతే సెంటర్ నిర్వాహకులు ఎగ్జాక్ట్లీ వాళ్ళకు ఉన్నదే దేశం అంతా, ఇదైతే దేశవ్యాప్తంగా ఒకటే సిస్టమ్. మురళీకృష్ణ మీరు చెప్పండి, ఇది దీనిలో పిల్లలు ఉండే పరిస్థితిని బట్టి సరే ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా? ఎన్టీఏ దీని మీద బాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియాని క్వశ్చన్లు ఆన్సర్ చేయటం లేదు. వాళ్ళొక ప్రెస్ రిలీజ్ దాని ముఖాన్ని పడేయటం తప్పితే, నీకు ఆన్సర్ ఉంటే చూసుకో, లేదంటే నీ కర్మ నువ్వు చావు, లేదంటే కోర్టుకు వెళ్ళు, ఇది తప్పితే దెర్ ఇస్ నో ప్రాపర్ రెస్పాన్స్. ఒక స్టూడెంట్గా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కొంచెం నిజంగానే ట్రామానే. ఇంకా యాక్చువల్ గా ఎన్టీఏ ఒక నిజంగానే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని క్లియర్ గా ఆన్సర్ చేస్తే చాలా బాగుంటది. ఎన్టీఏ కానీ ఐదర్ గవర్నమెంట్ అయినా బేసికలీ ఎన్టీఏ సైడ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటే బాగుంటుంది. అది చేసి అన్ని క్లియర్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ అని చెప్తాను సార్. ఇంకా నాకు యాజ్ ఎ స్టూడెంట్ ఏమనిపిస్తుంది అంటే, స్టూడెంట్ నేను నీట్ రాయలేదు ఇప్పుడు, కానీ నాకు యాజ్ న్యూట్రల్ స్టూడెంట్ నాకు అందరికి జస్టిస్ జరగాలంటే అంటే ఆ 1600 మంది కోర్టుకు వెళ్ళారు, ఇంకా ఎంతమంది వెళ్ళలేదో మనకి ఎగ్జాక్ట్లీ. లేట్ వెళ్ళిన వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇస్తారని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, రవిమారుతి గారికి తెలియదు ఇప్పటిదాకా, ఆయన ఒక సెంటర్ నిర్వాహకులు. అట్లా కాదు, గ్రేస్ మార్క్ అది ఏదో కోర్టు జడ్జిమెంట్ అంటున్నారు. ఇప్పుడు మా దగ్గర ఒక 10 నిమిషాలు లేట్ గా పేపర్లు డిస్ట్రిబ్యూట్ అయినాయి అని మేము ఐడెంటిఫై చేయగలిగితే పలానా క్లాస్ లో 10 మినిట్స్ ఎక్స్ట్రా టైం ఇవ్వచ్చు. అది ఎన్టీఏ మానిటర్ చేస్తుంది, అది వాళ్ళు సీసీ కెమెరాలతో కనెక్ట్ అయి ఉన్నారు, దాన్ని వాళ్ళు అలా అలౌ చేయొచ్చు. గ్రేస్ మార్కులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్, రైట్. సుహాసిన్ గారు, ఇక్కడ ఈవెన్ కేసు ఇప్పుడు అక్కడ ఇన్విజిలేషన్ చేసేది మాలాంటి కాలేజీ లెక్చరర్స్, లేదంటే మా అయితే గవర్నమెంట్ స్కూల్ మంచి మంచి పెద్ద పెద్ద స్కూల్ టీచర్స్. వీళ్ళకి లేట్ అయింది, పిల్లలకి ఏం చేయాలన్నది తెలియకుండా ఉండే సమస్యే లేదు. వాళ్ళు అక్కడ ఎగ్జామ్ చీఫ్ ఉంటారు, ఒక ఆయన పైనుంచి వస్తారు, ఈ కాలేజ్ స్టాఫ్ కాకుండా సెంట్రల్ స్టాఫ్ కాకుండా బయట నుంచి కూడా ఒకళ్ళు వస్తారు. దే ఆర్ మోర్ ఫెమిలియర్ విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
ఇక్కడ ఈ రూమ్లో 10 నిమిషాలు లేట్ అయిందంటే ఇప్పుడు రఘుమార్తి గారు చెప్పినట్టు ఆ 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళ నామ్స్లో క్లియర్గా ఉంది. ఇక్కడ అసలు గ్రేస్ మార్కులు అన్న క్వశ్చనే రాదు. 1563 మందికి గ్రేస్ మార్కులు ఇచ్చాము, లేట్గా వచ్చిన వాళ్ళు కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది అన్ని మానిటర్ చేసుకోవడం వల్ల వాళ్ళు శ్వాస. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఎక్కడెక్కడ లేట్ అయింది, 24 లక్షల మంది రాసిన పరీక్షలో ఈ లెక్కన చాలా చోట్ల లేట్ అయి ఉండొచ్చు ఏ కారణంగా కానీ. వాళ్ళు ఎందుకు లేట్ అయిందో నాకు తెలియదు. కోర్టుకు వెళ్ళిన వాళ్ళు 1563 మందిని సీసీటీవీలో చూసి ఇచ్చామంటా ఉన్నారు. మొత్తం అన్ని సెంటర్లో చూసారా తెలియదు. ఏం చెప్తారు? అది ఇది ఇప్పుడు ఇంకో మరి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే వీ కెనాట్ అండర్గో దిస్ అగైన్ ఫర్ 2 to 3 months అందరూ రాసేసామని చెప్పారు. సో ఈ మళ్ళీ మనం చెప్తున్నది ఏంటంటే దట్ 1563 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 24 lakhs ఇది కూడా పంజాబ్ చండీగఢ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ రిట్ పిటిషన్స్ ఏంటి, అసలు అక్కడున్న పరిస్థితులు ఏంటి, ఎందుకు ఈ విధంగా గ్రేస్ మార్క్స్ ఎక్కడా లేనిది, మిగిలిన ఏ స్టూడెంట్స్ ఏ స్టేట్స్ లో లేని ప్రాబ్లము అక్కడ మాత్రమే ఎందుకు వచ్చింది? ఈ ఏదైతే ఈ 4 member హై పవర్ కమిటీ అది ఇది అంటున్నారో దిస్ షుడ్ బి ఇమ్మీడియట్లీ సీన్ రిపోర్టెడ్. అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు స్టూడెంట్సే. ఇప్పుడు ఏది ఈ గ్రేస్ టైమ్ లో ఈ లాస్ ఆఫ్ టైమ్ దెన్ కాంపెన్సేషన్ ఆఫ్ టైమ్ ఇవి ఎవ్రీ ఇయర్ అన్ని ఎగ్జామ్స్ లో అందరూ అండర్గో అయ్యేవే, ఎక్కడా లేని ప్రాబ్లము ఈసారి ఆ కొన్ని సెంటర్స్ లో ఎందుకు వచ్చింది? సో దోస్ 6 centers షుడ్ బి కాన్సన్ట్రేటెడ్. అది షుడ్ బి అది బయటకు తీయాలండి. అది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. ఆ విషయం మీద డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం అందులోనూ అసలు పెద్ద పెద్ద వాటిలోనే కాన్సన్ట్రేట్ చేసి ఇవన్నీ మేము చూస్తున్నప్పుడు ఇదేదో మనం పాయింట్అవుట్ చేయడం అన్నది కాదండి. వీ హ్యావ్ టు షూట్ ద ట్రబుల్. సో అది మీరు 2 ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు సుహాస్ గారు. 2 కీలకమైన ప్రశ్నలు. ఒకటి, ఆ పేపర్ 4 గంటలకి వైరల్ అయిందంటే అది ఈ పేపర్ కాదు అనో, లేకపోతే దాని లొకేషన్ మేము ట్రేస్ చేసాము వాళ్ళు అరెస్ట్ చేసామనో అది ఒరిజినల్ పేపర్ అన్న క్లారిటీ ఇప్పటిదాకా ఇవ్వాల. ఎందుకంటే ఒకటే పేపర్ ఉంది, అది ఆ పేపర్ కాకపోతే జనం ఎవడు దాన్ని అసలు ఒరిజినల్ పేపర్. ఆ పేపర్ అందరి పిల్లల దగ్గర ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హార్డ్ కాపీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చండి రాసిన పిల్లలు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, జూన్ 14న ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్పిన ఎన్టీఏ కోర్టులో కేసులు పడి పేపర్ లీక్ అయిన వార్తలు వచ్చి ఈ గందరగోళం అంతా జరిగి సుప్రీంకోర్టు దాన్ని హియరింగ్కి తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, మేము ఫలితాలు ఆపమని చెప్పం కానీ వీ విల్ రివ్యూ ద కేసు అంది. అనగానే టకామని 4వ తారీఖు రాత్రి ఫలితాలు రిలీజ్ చేయడంలో మతలబ్ ఏంటి? బికాస్ ఈ హైపవర్ కమిటీ డెఫినెట్లీ దాన్ని అన్ని కూడా బయటకు తీస్తుందండి. అండ్ ఇంకోటి పేపర్ లీకేజెస్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం శ్రీనివాస్ గారు. ఇది ఎన్నిసార్లు మా ఇప్పుడు 20 years బ్యాక్ 10th ఇంటర్మీడియట్ ఇలా లీక్ అవ్వడం మా పోస్ట్ పోన్ చేయడం ఎంత అసలు అప్పుడే మేబీ నోయింగ్ ఆర్ నాట్ ఎన్నిసార్లు ఫేస్ చేసాం. అందులో హైదరాబాద్ లో ఎస్పెషల్లీ. సో ఇవన్నీ అప్పట్లో ఇది అంత ఈ టెక్నాలజీ ఆఫ్లైన్ ఎందుకు పెడుతున్నారో కూడా నాకు తెలియదు సుహాస్ గారు. దేశంలో ఇవాళ 1 కోటి పైగా